ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే శ్రీమాత్రే నమః. AB6 ప్రేక్షకులకు స్వాగతం. 12 నవంబర్ 2023 నుంచి 18 నవంబర్ 2023 వరకు వార ఫలితాలు. మేషరాశి. ఈ రాశి వారికి మొదట్లో సామాజిక అనుబంధాలు అనుకూలిస్తాయి. సోషల్ రిలేషన్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మంగళ బుధవారాల్లో మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఏ పని చేసినా చికాకులు ఒత్తిడులు ఎదురవుతూ ఉంటాయి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. నిరంతరం ఏదో ఒక నామస్మరణ కానీ లేదా క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని కానీ నిరంతరం జపించుకుంటూ ఉండడం మంచిది. ఏదైనా అమ్మవారి దేవాలయాలు దర్శించుకుంటూ ఉండడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. లాభాలు కొంత ఒత్తిడిని కలిగించే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులు వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. గురు శుక్రవారాల్లో సంతృప్తికరమైన భోజనం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శనివారం కొంత సంతృప్తిగా ఉన్న పోటీ పనుల్లో కొంత నిరాశ కనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి లాభసాటిగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగంలో ఊహించని మార్పులతో పాటు ఒత్తిడికి కూడా లోనవుతూ ఉంటారు. ఈ వారం మొత్తం మీద లక్ష్మీ దేవాలయాల సందర్శన, లక్ష్మీ పూజలు, శివారాధన, శివాలయం ప్రదక్షిణలు, అన్నదానం, గణపతికి ప్రదక్షిణలు చేయడం మంచిది. అలాగే పశుపక్షాదులకి ఆహారాన్ని పెట్టడం కూడా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి వారం మొదట్లో పోటీల్లో కొంత సంతోషకరమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. లాభాల ద్వారా అత్యాశ పెరిగే అవకాశం ఉంటుంది. దైవ సంబంధమైన కార్యాలకై అధికమైన ఖర్చు చేస్తూ ఉంటారు. విశ్రాంతి కూడా లభిస్తుంది. మంగళ బుధవారాల్లో అనుకోని ఆటంకాలు, మానసిక చికాకులు, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. తక్కువ మాట్లాడడం, ఎక్కువగా మౌనంగా ఉంటూ ఏదో ఒక దైవనామ స్మరణ చేసుకుంటూ ఉండడం మంచిది. వీరు గురువారం వ్యాపార సంబంధమైన నిర్ణయాలు తీసుకోవడం వాయిదా వేయడం మంచిది. శుక్ర శనివారాల్లో సామాజిక అనుబంధాలు ఒత్తిడిని కలిగిస్తూ ఉంటాయి. ఏ రంగంలో వారికైనా వారికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో 1-2 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. సంతాన వర్గం వల్ల కొంత ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. స్ఫురణ శక్తి ఉన్నట్లే ఉండి ఒక్కోసారి కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులు నిరంతరం శ్రీ హయగ్రీవాయ నమః అనే నామాన్ని జపించుకుంటూ ఉండడం వల్ల ఏ సమయానికి ఏ ప్రశ్నకి సమాధానం చెప్పాలో అడిగిన వాటికి కరెక్ట్ సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. స్ఫురణ శక్తి సమయానికి వస్తుంది. మొత్తం మీద సంతృప్తి కొంత తక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. సంతృప్తి మీద దృష్టి సారించకుండా ఉండడం వల్ల ఆ రకమైన లోపాన్ని తీర్చుకునే అవకాశం కనిపిస్తుంది. దుర్గాదేవి ఆలయాల సందర్శన, శివారాధన, గణపతి ఆరాధన చేయడం మంచిది. అలాగే మినప సున్నుండలు, ఇడ్లీ వడ అవసరమైన వారికి దానం చేస్తూ ఉండడం వల్ల అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. మిథున రాశి. ఈ రాశి వారికి వారం మొదట్లో సంతాన సంబంధమైన ఆలోచనలో కొంత ఒత్తిడి కనిపిస్తుంది. క్రియేటివిటీ పెరుగుతుంది. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడుతూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొంత ఒత్తిడిని కూడా కలిగించే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. వచ్చిన లాభాలు సద్వినియోగం అవుతూ ఉంటాయి. సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. మంగళ బుధవారాల్లో పోటీల్లో పాల్గొనాలంటే కొంచెం బెరుకు, భయంతో ఉంటారు. ప్రతిసారి కూడా ఎవరిదో ఒకరి ప్రోత్సాహం వీరికి వెన్నంటి ఉండాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలు, దూర ప్రయాణాలు చేయాలనుకుంటూ ఉంటారు. గురు శుక్రవారాల్లో అందరితో కలిసిమెలిసి కలివిడిగా తిరుగుతూ ఉంటారు. ఏ విషయాలు కూడా తొందరగా పట్టించుకోరు. ఏ విషయాలు అంటే తమకి ఇబ్బంది కలిగించే విషయాలపైన కొంత దృష్టిని తగ్గిస్తారు. ఎక్కడైతే ఆనందంగా ఉంటారో తాము ఆ విషయాలపైనే దృష్టి సారిస్తూ ఉంటారు. శనివారం ఏ నిర్ణయాలు తీసుకోవడంలోనైనా వాయిదా వేయడం మంచిది. వీరు సౌకర్యాలపై దృష్టి పెడుతూ ఉంటారు. వాటి కోసం కొంత ఆరాట పడుతూ ఉంటారు.
ఈ రాశివారు లక్ష్మీ ఆరాధన, శివారాధన, దుర్గా పూజ చేయడం మంచిది. అన్నదానం, అలాగే ఇడ్లీ, వడ, మినప సున్నుండలు దానం చేస్తూ ఉండడం వల్ల అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. కర్కాటక రాశి. ఈ రాశివారు ఆది సోమవారాల్లో సౌకర్యాలపై దృష్టి పెడుతూ ఉంటారు. అవి సమయానికి అందకపోవడం వల్ల కొంత చికాకు, ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఆహార విషయంలో కూడా సమయ పాలన పాటించడం మంచిది. మంగళ బుధవారాల్లో సంతాన విషయంలో కొంత ఒత్తిడిని కలిగి ఉంటారు. స్ఫురణ శక్తిని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. మానసిక చికాకులు లేకుండా చూసుకోవడం మంచిది. మానసిక చికాకులు ఉంటున్నాయి అని తెలుసుకున్నప్పుడు నిరంతరం శ్రీ హయగ్రీవాయ నమః, శ్రీమాత్రే నమః అనే మంత్రాలు జపించుకుంటూ ఉండడం మంచిది. గురు శుక్రవారాల్లో పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. సంతృప్తి కొంత తక్కువగా ఉంటుంది. దేవాలయాల సందర్శనపై దృష్టి సారిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతన కూడా కొంత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో కొంత శ్రమ, అననుకూలత కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సహకారం విషయంలో ఆశించినంతగా ఉండకపోవచ్చు. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగస్తులు పదోన్నతిపై దృష్టి సారిస్తూ ఉంటారు. గురువులు దైవ దర్శనాలు చేసుకుంటూ ఉండాలి. రాఘవేంద్ర స్వామి, సాయిబాబా, దక్షిణామూర్తి మొదలైన దేవాలయాలు సందర్శించడం, గురు సేవ చేసుకుంటూ ఉండడం వల్ల ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. సింహరాశి. ఈ రాశి వారికి తల్లి తరఫు బంధువుల వారి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. అధికారుల విషయంలో కొంత అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అధికారికమైన ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఊహించని ప్రమాదాలు, కష్టాలు సూచించబడుతున్నాయి. విద్యార్థులకు ఒత్తిడి సమయం. విద్యార్థులందరూ కూడా శ్రీ హయగ్రీవాయ నమః అనే నామాన్ని జపించుకుంటూ ఉండడం మంచిది. పనుల్లో మొదట్లో కొంత ఆశ కనిపిస్తూ ఉన్నా వారి అత్యాశ వల్ల ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు వస్తుందో లేదో అనే ఆలోచనతో ఉంటారు. ఆధ్యాత్మిక చింతన కూడా వారం మధ్యలో పెరిగే అవకాశం కనిపిస్తుంది. దైవ కార్యాలపై దృష్టి సారిస్తూ ఉంటారు. వాక్చాతుర్యం పెరుగుతుంది. చమత్కారమైన మాటలతోటి ఎదుటివారిని ఆకర్షిస్తూ ఉంటారు. సంతానవర్గ సమస్యలు తీరుతాయి. స్ఫురణ శక్తి ఒక్కోసారి కోల్పోయే అవకాశం ఉంటుంది. అనుకోని శ్రమ, ఒత్తిడి వల్ల అనారోగ్యం, ప్రయాణాల్లో చికాకులు, ఒత్తిడులు వచ్చే అవకాశం ఉంటుంది. వాటి నుండి అధిగమించే ప్రయత్నం చేయాలి. మొత్తం మీద ఈ రాశివారు వారంలో 1-2 సార్లు అభ్యంగన స్నానాలు చేయడం వల్ల శరీరానికి ఉండే బద్ధకాన్ని తొలగించుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇడ్లీ, వడ, మినప సున్నుండలు, అన్నదానం చేయడం మంచిది. కన్యారాశి. ఈ రాశి వారు ఈ వారం మొత్తంలో కూడా వాక్చాతుర్యంతో పనిచేస్తూ ఉంటారు. తమ వాక్చాతుర్యం వల్ల ఎదుటి వాళ్ళని ఆకర్షించుకుంటూ ఉంటారు. ఎదుటి వారిని నొప్పించకుండా మాట్లాడే తత్వం కలిగి ఉంటారు. తమ మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఆ రకమైన మాటలపైనే దృష్టి సారిస్తారు. అటువైపునే తమ ఆలోచనలన్నీ కూడా కేంద్రీకరించుకుంటారు. తల్లి తరఫు బంధువుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆహారం విషయంలో సమయపాలన పాటిస్తారు. విశ్రాంతి లభిస్తుంది. కొన్నిసార్లు తాము చేసే పనుల్లో శరీరం సహకరించక నిరాశ, నిస్పృహలకు లోనైనా మళ్ళీ వెంటనే కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకొని పనులు పూర్తి చేస్తూ ఉంటారు. సామాజిక అనుబంధాలు ఎక్కువగా ఊహిస్తారు. అనవసరమైన ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. కొంత శ్రమ పడే అవకాశం కూడా కనిపిస్తుంది. శ్రమకు తగిన గుర్తింపు రాలేదు అనే ఆలోచనలు కూడా మొదట్లో కొన్ని రోజులు ఉంటూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూలతలు పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారు దుర్గా పూజ, దుర్గా అమ్మవారికి నిమ్మకాయలు వేయడం, అలాగే నిమ్మకాయ పులిహోర అవసరమైన వారికి పంచిపెడుతూ ఉండడం, ఇడ్లీ, వడ మొదలైన విధానం చేస్తూ ఉండడం వల్ల అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తూ ఉంటాయి.
శ్రీదత్త శరణం మమ అనే నామాన్ని నిరంతరం జపించుకుంటూ ఉండడం మంచిది. తులారాశి. ఈ రాశివారు వారం మొదట్లో సంతోషకరంగా గడుపుతారు. తృప్తికరమైన భోజనం లభిస్తుంది. తరువాతి రోజుల్లో కొంత మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. బంధువర్గీయులతో అననుకూలమైన ఫలితాలు లభిస్తాయి. స్త్రీ జన సహకారం లభిస్తుంది. పనులలో ఆటంకాలు కలుగుతాయి. మానసిక భయం, చికాకులు, ఒత్తిడులు ఏర్పడుతూ ఉంటాయి. అనవసరమైన ఖర్చులు చేసే అవకాశం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. అనారోగ్య సమస్యలు, అనవసరమైన ఖర్చులు ఉంటున్నాయి అని తెలుసుకున్నప్పుడు ముందుగానే దాన ధర్మాలకి ఖర్చు చేయడం, నిరంతరం శ్రీ హయగ్రీవాయ నమః లేదా శ్రీదత్త శరణం మమ అనే నామాన్ని జపించుకుంటూ ఉండడం వల్ల ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. దాన ధర్మాలు చేయడం వల్ల అనవసరమైన ఖర్చులు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల పుణ్యాన్ని పెంచుకుంటారు. అవసరమైన సమయంలో అవసరమైన పనులు పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. విందులు, వినోదాలకై ఖర్చు చేసే అవకాశం కనిపిస్తుంది. గురువుల సందర్శనం చేసుకోవడం మంచిది. దత్తాత్రేయ స్వామి, సాయిబాబా మొదలైన దేవాలయాల సందర్శన, అక్కడ సేవ చేయడం వల్ల లోటును భర్తీ చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారు వారం మొదట్లో కొన్ని రోజులు సంతోషంగా, కొన్ని రోజులు ఒత్తిడితో కాలాన్ని గడుపుతూ ఉంటారు. అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. సంతానం విషయంలో ఆశించినంత సంతృప్తి లభించదు. స్ఫురణ శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది. పోటీల్లో గెలుపుకై ప్రయత్నించినా అనుకున్నంత గెలుపును సాధించలేకపోతారు. చాలా శ్రమ, కష్టంతో సాధించడం వల్ల ఆ గెలుపు కూడా ఆశించినంత సంతృప్తికరంగా ఉండదు. ఏ విషయం గురించి ఆలోచించాలైనా కొంత వ్యాపార ధోరణి ఉంటుంది. చర్మ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. చలికాలం కావడం వల్ల శరీరం పైన కొంత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా రాకుండా జాగ్రత్త పడాలి. వారం చివరిలో మాటల్లో చురుకుదనం, కొత్త ఉత్సాహం కనిపిస్తాయి. కొత్త కొత్త పనులు ప్రారంభించాలనే ఆలోచన కలిగి ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. మొత్తం మీద ఈ రాశివారు శివారాధన, విష్ణు ఆరాధన చేయడం మంచిది. అలాగే పెసరపప్పు, ఆకుపచ్చ వస్త్రాలు, కాయగూరలు దానం చేయడం మంచిది. ధనుస్సు రాశి. ఈ రాశివారు ఈ వారంలో పెద్దలు, తమ కంటే ఉన్నతులు మొదలైన వారితో సంప్రదింపులు చేస్తూ ఉంటారు. దానివల్ల తమ పనులు పూర్తి చేసుకునే అవకాశం కనిపిస్తుంది. తమకు అనుకూలంగా ఎదుటివారిని మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంట్లో అంటే తమ శరీరంలోనూ తమ ఇంట్లోనూ కూడా హాయిగా, శరీరాన్ని హాయిగా ఉంచుకుంటారు. తమ ఇంట్లో కూడా ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తమకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు అధికంగా జరుగుతూ ఉంటాయి, ఏ రకంగానైనా సరే. సంతాన సంబంధమైన ఆలోచనల్లో కొంత ఒత్తిడి కలిగిస్తూ ఉంటుంది. తరువాత సంతృప్తికరంగా ఉంటుంది. ఆహారం విషయంలో సమయపాలన అవసరం. విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. సేవకుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. దుర్గా పూజ, అమ్మవారి ఆరాధన చేయడం మంచిది. అలాగే శివుడికి పాలతో, పెరుగుతో అభిషేకం చేయడం మంచిది. విష్ణు ఆరాధన కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. పెసరపప్పు, చపాతీలు అవసరార్థికి దానం చేయడం మంచిది. మకర రాశి. ఈ రాశి వారికి వారం మొదట్లో అధికారిక పరమైన ఒత్తిడులు ఉండే అవకాశం ఉంది. ఏ రంగంలో వారైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. తరువాతి రోజుల్లో పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తూ ఉంటారు. తొందరగా పెద్దవారి యొక్క ఆశీస్సులు లభించకపోవడం వల్ల కొంత మానసిక ఒత్తిడిని కలిగి ఉంటారు. గురు శుక్రవారాల్లో విశ్రాంతి లభిస్తుంది. ఏదో ఒక అనారోగ్యంతో వైద్యశాలల సందర్శనం చేస్తూ ఉంటారు. తమకు కానీ తమ బంధువులకి కానీ అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్కి వెళ్లాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని నిరంతరం జపించుకుంటూ ఉండడం మంచిది. శనివారం ఉదయం పనులు చాలా ఉత్సాహంగా ప్రారంభిస్తూ ఉంటారు.
పూర్తి చేసుకుంటారు. మానసికంగా చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారు ఈ వారం మొత్తంలో ప్రతిరోజు కూడా అమ్మవారి ఆలయ సందర్శన, అక్కడ ఏదైనా సేవ ఉంటే చేయడం, శ్రీమాత్రే నమః అనే జపాన్ని నిరంతరం చేసుకుంటూ ఉండడం వల్ల మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. కుంభరాశి. ఈ రాశి వారికి వారం మొదట్లో 2 రోజులు కాస్త చికాకు బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. పనులు వాయిదా వేయకుండా పూర్తి చేసుకోవడం మంచిది. అంటే తమ పనులు అనేసరికి పోస్ట్పోన్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారివన్నీ టైంకి పూర్తి చేస్తున్నాం కదా, మన పనులు అనేసరికి కొంత వాయిదా వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని తగ్గించుకొని సమయానికి పూర్తి చేసే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఏ రంగంలో వారైనా సరే ఉన్నతిని సాధించడం వైపు దృష్టి సారిస్తూ ఉంటారు. గురు శుక్రవారాల్లో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. శనివారం విశ్రాంతి పైన దృష్టి పెడుతూ ఉంటారు. చేసే ఖర్చులు సంతోషాన్ని కలిగిస్తాయి. మొత్తంలో ఈ వారంలో ఈ రాశివారు మాట్లాడే సందర్భంలో ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. తొందరపాటు మాటల వల్ల ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఊహించని ఇబ్బందులు, అనుకోని ఒత్తిడి వారం మధ్యలో కనిపిస్తూ ఉంటున్నాయి. అడ్మినిస్ట్రేషన్ విషయంలో కొన్ని లోపాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారంలో ఈ రాశివారు శివాభిషేకం, విష్ణు ఆలయాల సందర్శన చేయడం మంచిది. అలాగే అలంకరణ వస్తువులు, డ్రై ఫ్రూట్స్ మొదలైనవి దానం చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఆది సోమవారాలు మానసికంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలు తొందరగా ఆశించకూడదు. వాక్చాతుర్యం పెరుగుతుంది. మంగళ బుధవారాలు అనుకున్న ఫలితాలు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గురు శుక్రవారాల్లో సమాజంలో కొంత గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. గౌరవంతో పాటు ఒత్తిడి కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. శనివారం నాడు వచ్చే లాభాలు సద్వినియోగం అవుతూ ఉంటాయి. అన్ని పనులు కూడా అనుకూలిస్తూ ఉంటాయి. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. విశ్రాంతి కొంచెం తక్కువగా ఉన్నా ఇబ్బంది పడరు. అనవసరమైన ఖర్చులు అధికంగా చేస్తారు. వీరు దుర్గా పూజ, అమ్మవారి పూజ, శివారాధన చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఇవి ఈ వారం ఫలితాలు. వచ్చే వారం ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. యావత్ భారతదేశంలో పర్యటిస్తే గానీ దొరకని అమ్మలగన్న అమ్మ సంపూర్ణ దర్శనం నేడు తెలంగాణలో అష్టాదశ పీఠాలన్నీ కొలువుదీరబోతున్నాయి. పూర్వ ఐఏఎస్ అధికారి డాక్టర్ కెవి రమణాచారి గారి మార్గదర్శనంలో నడుస్తున్న సిద్దిపేట కొండపాకలోని సేవాక్షేత్రం ఆనంద నిలయంలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న శ్రీ అష్టాదశ శక్తిపీఠ సహిత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ దివ్య క్షేత్రానికి నవంబర్ 25, 26, 27 తేదీల్లో ప్రాణ ప్రతిష్ఠ జరపాలని నిర్ణయించారు. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 విద్యాశంకర భారతీ స్వామి, శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి స్వీయ పర్యవేక్షణలో మహత్తర కార్యక్రమం జరగనుంది. అందరూ ఆహ్వానితులే. ఇట్లు శ్రీ అష్టాదశ శక్తిపీఠ సహిత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్.